ఏమైందిరా రమేష్, తొందర రమ్మన్నావు, అంత అర్జెంట్ ఏందిరో? ఏమో కాక, నాకు చాలా భయం వేస్తుందిరా. ఎందుకంటే మా అమ్మ నాన్న నన్ను కష్టపడి ఎండల్లో పనిచేసి ఊర్లో నాకు పైసలు పంపించారు, లక్షలు లక్షలు చదివించారు. రిజల్ట్ వస్తే ఏమవుతుంది అని భయం అవుతుందిరా నాకు. ఎగ్జామ్ మంచిగా రాలే అన్నావు కదా, మరి నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? మా అయ్య బలరు తీసుకున్నంటే 3 నెలల కిందనే బలర కాడ ఉంచుతాడే మన భయం అవుతుంది కాక నాకు. నువ్వు ఇట్లా రాసినావు కాక ఎగ్జామ్స్? ఏ మంచిగానే రాసిన కాక, నేను సూపర్గా రాసినరా ఎగ్జామ్స్. మీరిద్దరే అనుకుంటారా ఎగ్జామ్స్ రాసిరా, నేను ఎట్లా రాసిరని అడగరా మీరు? నీకెందుకులే, సురేష్ ఉన్నాడుగా, ఆడు సంపాదించి పెడతలే. నువ్వు ర్యాంకులు వచ్చినా గిన్నెలు కడిగేది, ర్యాంకులు రాకపోయినా గిన్నెలు కడిగేది, నువ్వు ఇంట్లోనే ఉండాలి కదా. ఇంకేముంది, మా సురేష్ బాగా ఫెయిల్ అయినందుకు అలయ్యా వాతలే వాతలు. ఎందుకు వాతలు ఎందుకు పెడతాడు? ఎందుకంటే ఇది చదివినా చదవకపోయినా నాకే కదరా కట్టబెట్టేది. నా పరిస్థితి ఏందో నాకే అర్థమవుతలే కాక. నేను ఇట్లా ఫెయిల్ అయిందనుకో, మా అయ్య ఏం చేస్తాడో నాకు తెలియదు. ఈ పిల్లనైతే నాకే కట్టబెడతారు, కానీ నేను నీలాగా వెతుకోవాల్సిన లాగా నాకేం లే. ఇది ఈగలాగా ఎంబడి బెల్లంలాగా శివంలాగే ఇప్పుడు నా గుద్దెంబడి తిరుక్కుంటూనే ఉంటుంది. ఏదో నువ్వెందుకు వచ్చినావురా? ఎగ్జామ్ రాసిన బాధలో ఇంతమంది వేసుకొని వద్దామని మేము అనుకుంటే నువ్వు మళ్ళీ ఈ నెంబర్ తగులుకున్నావేంది? పో ఇంటికి పో. ఏమని తెలుసు, ఇది మళ్ళీ వదిలికి వేరే దాన్ని కూడా నోరు పోయిననుకో నా పని ఏం కావాలి?